Daily. Taste the Daily. మూసీ ఉప్పొంగడంతో ఆగమాగమైన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మూసీ శాంతించడంతో ముసరంబాగ్ బ్రిడ్జిపై వరద తగ్గింది. అయితే మూసీ తీర ప్రాంతంలో ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదతో పాటు కొట్టుకొచ్చిన చెత్తా చెదారంతో వీధులు, ఇండ్లు దుర్భరంగా మారిపోయాయి. అంబేద్కర్ నగర్ బస్తీలో జీహెచ్ఎంసీ అధికారులు క్లీనింగ్ చేపట్టారు. వరద తగ్గడంతో ఇండ్లలోకి చేరుకుంటున్న స్థానికులు అక్కడి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ఇండ్లను శుభ్రం చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరద రాలేదని చెబుతున్నారు. జంట జలాశయాలకు వరద ఉధృతి తగ్గింది. శనివారం వర్షం కురవకపోవడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద తగ్గిపోయింది. ఉస్మాన్ సాగర్ 4 గేట్లను మూసివేశారు. హిమాయత్ సాగర్ 7 గేట్లను క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కు 7,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 6,176 క్యూసెక్కులు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ కి 5,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4 గేట్లు ఎత్తి 3,581 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి అవుట్ఫ్లో తగ్గడంతో మూసి పరివాహిక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, 2 రోజుల కిందట మూసి వరద తాకిడికి హైదరాబాద్ నగరవాసులను అల్లోకల్లోలం చేసింది. పలు ప్రాంతాల్లో ఆలయాలు కూడా మునిగిపోయాయి. పురాణపుల్లోని దగ్గర ఒక శివాలయంలో పూజారి కుటుంబం కూడా వరద నీటిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తమను ఆదుకోవాలని బాధితులు ఆర్తనాదాలు చేశారు. ఈ క్రమంలోనే హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది వారికి అల్పాహారం కూడా అందించారు. అనంతరం వారిని బయటికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో మొన్న రాత్రి ఆకస్మికంగా ఒక్కసారిగా హైదరాబాద్ జంట జలాశయాలు ట్విన్ రిజర్వాయర్స్ అంటారు, అవి ఒక్కసారిగా అవి వదలడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కు వెళ్లే 2 వంతెనల పైన కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. బస్ స్టాండ్ కూడా అధికారులు దాదాపు బస్ స్టాండ్ లోపల ప్రతి ప్లాట్ఫామ్ వరకు కూడా నీరు రావడంతో అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ప్రయాణికులందరినీ కూడా రోప్ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళని అంటే తాళ్లు పట్టి వాళ్ళని గమ్యంగా నీళ్ల నుంచి బయటికి కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ముసరంబాగ్ వద్ద మూసీ నది అనేది ఏదైతే ఉందో చాలా ఉగ్ర రూపం దాల్చింది. అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే ప్రధాన రహదారి పైన రాకపోకలు కూడా నిలిపివేశారు. దాదాపు ముసరంబాగ్ వద్ద వంతెనపై 10 అడుగుల మేర వరద ఉధృతి కూడా కొనసాగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూడా దాన్ని కూడా తాకుతూ వరద ప్రవహించింది. స్వల్పంగా నిర్మాణంలో ఉన్న వంతెనకు కూడా డ్యామేజ్ జరిగింది. వరద నీటిలో కూడా వంతెన నిర్మాణ సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోయింది. అయితే మూసీ నది ప్రస్తుతము శాంతించిందని చెప్పాలి. ఉధృత తగ్గింది. సాదర్ఘట్ ప్రాంతంలో కూడా వరద తగ్గింది. జంట జలాశయాల నుండి నీరు విడుదల చేయడంతో మూసీ నదికి కూడా వరదలు వచ్చాయి. కాగా ప్రస్తుతం జంట జలాశయాల్లో నీరు పూర్తి స్థాయి కన్నా తక్కువగా ఉంది. అయితే 2 రోజుల్లో మళ్లీ భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతము హైదరాబాద్ లో అయితే మూసీ నది శాంతించింది. ఇంకా 2 నిండు కుండల్లో ఉన్న జంట జలాశయాలు వానలు పడితే మాత్రము 30 అని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 2 రోజులు వికారాబాద్ అలాగే రంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు మరోసారి ఇదే విధంగా వర్షాలు భారీగా పడితే మాత్రం ముప్పు మాత్రం పొంచి ఉందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైన వరద తగ్గడంతో దిగువ నుండి వచ్చిన వరద నీరుతో పాటు చెత్తా చెదారం కొట్టుకురావడంతో బ్రిడ్జ్ పై చుట్టుపక్కల అంబేద్కర్ నగర్ బస్తీలో చెత్తా చెదారం బురదమయంగా కూడా మారింది. జీహెచ్ఎంసీ అధికారులు అలాగే సిబ్బంది అక్కడికి చేరి చెత్తను బురదని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి ఆ స్లమ్ ఏరియాస్ బాగా అఫెక్ట్ అయ్యాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ముసరంబాగ్ అలాగే మలక్పేట ఇటుపక్క అంబర్పేట పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు నిన్న మనం విజువల్లో కూడా చూసాము. అక్కడ నీళ్లలో జేరిగొడ్డు అనే పాము కూడా తిరగడము, అందరూ కూడా కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సో ప్రస్తుతం ఈ వరద నీటి తగ్గడంతో ఇప్పుడే జీహెచ్ఎంసీకి సంబంధించిన ఇటు అధికారులందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా దీని చొరవ తీసుకొని అధికారులు బురదనితో పాటు అలాగే మట్టి పేరుకుపోయిన చెత్త చెదారంతా కూడా క్లీన్ చేస్తున్నారు. సందీప్, అంటే ప్రజల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా మారింది. అంటే దానికి సంబంధించి అధికారులు వారికి ఏమైనా హామీ ఇచ్చారా?
డెఫినెట్ గా అంటే ముందస్తు చర్యల్లో భాగంగా వర్షాల సూచన ఉన్న నేపథ్యంలో ఇళ్లలో నుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, అలాగే తమకు ఏమైనా ఎలాంటి అపాయం గానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఖచ్చితంగా తమని సంప్రదించాలని, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, స్థానిక అధికారులతో పాటు స్థానికంగా ఉండే సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్ కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చి మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, కాల్ చేయండి అని కూడా చెప్పినట్లు కూడా మనకు సమాచారం. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.